హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. మొన్న నేను లేనిది చూసి వీళ్ళిద్దరూ కందికాయలు ఉడకబెట్టుకొని తిన్నారు కదా, అందుకనే ఇవాళ ఫుల్ ప్లాన్ తోటి వచ్చిన. కోడే పట్టుకొచ్చిన. దీన్ని ఫుల్గా ఉప్పు కారం అద్ది మంచిగా ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరైతే అందరు చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే మిస్ కాకుండా ఫ్రెండ్స్, కట్ చేయకుండా అసలే మరి వాచ్ ఇట్. చేద్దాం చింటూ ఆకలేదురా మొత్తం కింద పరవద్దా, మొత్తం ఊసుకున్నది మట్టి ఉన్నది. సాప తెచ్చుకుంటే మర్చిపోయాం కదా. ఏం చేస్తాం, ఇట్లయితే బెస్ట్. ఇంకా మీరు కదలరా మరి నేను ఇలా దెంప కొట్టి మొత్తం చికెన్ అలా తింటే ఏం చెప్తావురా? అట్లా ఉండదు అన్న, మొన్ననే మోసం చేసిండు. సంజయ్, నీ పెట్టకుంటే రాయాలన్న ప్లానింగ్ ఉన్నదా? అసలు ఏం లేవు, ఎక్కడ పెట్టినా దొరకదు. సమానం రా, ముక్క అసలు ముందే చెప్తాను రే, అందరు సమానం కాదు. గియ్యే మరి గిన్నెనే ఉన్నాయి ఇంటికాడ తిన్నారా? టైం పాస్ కొత్త ప్యాకెట్ ఉండి ఒకటి అన్ని మనకి ఇప్పుడే గుర్తొస్తాయి. పోయకుండా మాట్లాడుతున్నా. చింటనే రాదన్న ఎక్కడ కూర్చుంటే కథ నీ సోటు ఆక్రమించుకుంటుంది అన్న. నువ్వు ఒక ఈసారి పో మరి. చేప తెచ్చుకుంటే తలనొప్పి ఉండకపో. దేనికి అదే అన్న, దీంట్లోనే కిక్ ఉంటుంది, దీంట్లోనే కిక్ ఉంటుంది. వెరైటీ వస్తామే అనుకో. అన్నయ్య గారు దుబ్బులా వచ్చారు. నన్నే చెప్తున్నారా మీరు? కళ్ళు బాగా కనబడతాయి. చేయండి. ఎర్రసీమలు అంటే కళ్ళు బాగా పడతాయి. ఇంకేం పుదాం పట్టండి మరి. ఒక వీడియో తీద్దాం మరి. వద్దొద్దు. గొట్టకాయలు అడవిలో ఉంటారు చూస్తున్నారా, వాళ్ళంతా ఎర్రసీమని పట్టుకొని పచ్చడి వేసుకొని తింటారంట. ఎర్రచీమలు ఏంటంటే ఫ్రెండ్స్ చూపియాలా ఒకసారి. ఈ ఎర్రచీమలు అంటే కొర్రిచీమలు అంటాయి ఫ్రెండ్స్. ఎర్రచీమలు అంటే ఇవే, వీటిని కొర్రిచీమలు కూడా అంటారు. వీళ్ళు అడవిలో ఉండే గొట్టె కొయ్య అంటారు కదా, వాళ్ళు వీటిని పట్టుకొని ఫ్రై చేసుకొని తింటారు. ప్లస్ ఎక్కువగా చట్నీ పెట్టుకొని తింటారు, అంటే దంచి పచ్చడి చేసుకొని తింటారంట. హెల్త్ కూడా చాలా మంచిదంట, చాలా ఇష్టంగా తింటారు గొట్టెకాయ వాళ్ళు. ఒక చేపలకే వేసింది కదా మస్తు. అరే చూసి నేర్చుకోని రా. నేర్చుకుంటాం కానీ మరి అది ఎందుకు తెచ్చినావు? అది ఇప్పుడు మనం కోడింగ్ కడతాం కదా, కట్టినప్పుడు కోడి అటు ఇటు జారకుంటా. ఉప్పు కదంత ఎక్కువ వేసినావు. ఏం కాదు, ఎక్కువైతే తెలుస్తుంది. పసుపు చూస్తాను చాలు, ఎక్కువ వద్దు. అంతానే రకంలో లిమిట్ తెచ్చుకుంటా అయిపోయి మళ్ళీ మెష్డ్ బెస్ట్ అనుకుంటా. ఏమంటా వేసుకో. టమాటాలు కానీ కోసేయి. ఇప్పుడు ఎంత మిక్సీ చేసుకొని కోడికి రాస్తే ఎర్రగా ఉంటుంది తెలుసా. నిన్న కందికాయలు తిన్నట్టు కాదు, ఇవాళ నోరు ఒక్కొక్కనికి పులుసు గారినాడు గారు అలాగు. నిన్న పిలవకుండా తింటారా అని సంగతి చెప్పిన. కారం అంటే మండదా కోడికి.
కోడి ఇది మరి కోడి అది కోడి ఇప్పుడు కోడి ఎత్తుకోవాలా రద్దు కాదు రాక మొత్తం వేరుంటుంది ఇక వీర్యం మనిషికి ఇంత ముప్పుదాము నువ్వే చేస్తావు సంజయ్? నిమ్మకాయలు గింజలు తీస్తుంది గింజలు తీసుకురా. పిల్లలు పుట్టాలట అవి తింటే గింజలు ఏంటా? ఓ పెద్ద మనిషి చెప్పిండు. పెద్ద మనిషి ఎవరు సైన్స్ నిజమేనట్రా, నగిరి బాబు చెప్పిండు. ఎంత మార్గాని వంశానికి ఉంటారు మరి. పోతా నేను ఏంటిదిరా ఏమైంది? కురిసి మళ్ళీ అవి దీన్ని కూడా చేస్తున్నాయి. వెళ్తారా మీరు పాటు? కోసుడు అయిపోయింది, ఇక రాసుడే. కోసుడు అయిపోయింది, ఇక రాసుడేనా? టైటిల్ వేసుకోండి. మొత్తం అయిపోయింది. ఇలా మొఖాలు చూస్తే దీని మీద సొల్లు కాల్చేట్టున్నారు. ఎందుకైనా మంచిదే, పోయి ఎండ పెడితే బెటర్. కాసేపు ఎండ పెట్టాలన్నా ఇలా చెప్పినందుకు ఎండ పెట్టాలన్నా? నా అసలు ఎండ పెట్టాలి లెక్కకైతే. ఇక ఎండ పెడితే ఇది అయిపోయినట్టు కుక్కర్లో అంట. అంటే కాల్చలేదు అంటే ఎండకి ఎండినాక కాలుతారు అన్నట్టు లెక్కకు. పెద్ద చెప్పు అయినట్టే చెప్తాడు. చెప్పైనట్టు మాట్లాడుతాను. చెప్పు అవుతాడు ఇంటికి కూడా రాత్రి అయిపోయింది. రే ఆడబెట్టరు, కుక్కలకి తెచ్చుకోయినాయి అనుకో, మంట చేసురా. మంట చేసి గుడ్లు ఇట్లా తెచ్చి పడదామా? ఇక్కడ చేద్దాం. ఇప్పుడు చూపు కెమెరా. ఇలాని నమ్మటట్లేదు. కోడిని అక్కడ పెట్టిన కుక్కల కంటే మొదలు అత్తలు ఇలా నమ్మద్దు అసలే. కందికాయలకే నన్ను పిలవకుండా చేసుకున్నారు. ఆడేంద్ర గంట ఘోరంగా అంటాను మిమ్మల్ని, బాగా హట్ అయింది రాడు. కానీ అరే చింటూ, ప్రతి కుక్క కూర వచ్చిందట, ఈయనకప్పుడు ఈయనకి వచ్చిందంట. గాడి ఎందుకు నీట్గా చేస్తాను రా. ఇట్లా ఇప్పుడు మనం కోని కాలుతాం కదా, ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక మనం బట్టన అవసరం లేదు. ఇక అరే ఏం చేస్తాను పాపం, వాడ కన్ను ఇది అన్యాయం పాపం. ఏమన్యాయం? కోడికి కావాలన్నాడు, ఇక్కడ మేము వీటికి కావాలన్నాం. చెట్టు 2 చెట్లు ఇదంతా వేరు రాదా? నేను తప్పలేక మళ్ళీ ఆడించాడు. ఇంకోటి ఉన్నది, అది కూడా చేద్దాం. ఏమున్నది? ఏ పాపం ఆయనకి ఏంటి అది ఉండకే. అరే చింటూ, చెప్పగలుగుతాను. సరే ఆయనకి కాల్చిద్దాము. ఆయనకి ఆడే కాల్చుకోవాలి. కాజాన్ని ఎత్తాను. చింటూ, కాజం కాల్చుకొని తింటాను. చెట్టు ఉంటుంది, రోజు తీసుకున్నారు. అరే వర్రా అయిపోయింది అన్నది. అరే మీరు గాయని కథలు పడకుండా మీరు లేవు. పోయిలా అందులోనే పడ్డది. గుండెకాయ ఉన్నదిరా. వాడు దాచిన ఎవరు తీస్తాడు? ఎవరిని దొరకాయి. మన గుండెకాయ తిందాం.
ముగ్గురం ఇక ఉల్లిగడ్డలు వేస్తాను. ఉల్లిగడ్డలు 2 టమాటాలు అది కూడా తినాలిగా. అవి కూడా కొత్తిమీర పుదీనా మొత్తం కూర్చో. కూర్చో. మన పెళ్ళికి చింతనే వెళ్తాం చెప్పి. పెళ్ళి కాడికి పోయిందా కథ ఆగుడు ఉండాలి. అయిన పెళ్ళికైనా అనుకుని తింటాడు. ఉల్లిగడ్డ ఇంక ఇన్వర్టర్ ఉల్లిగడ్డ సరిపోయింది. నిమ్మకాయలు 2 పెట్టాలా? నిమ్మకాయ పిండురా దాని మీద పిండు. వద్దు చికెన్ పెట్టాలి. ఇస్తాం అటు అవతలకి వెళ్తుంది మరి. అటు చింటుకు దిగి ఎక్కడ చేసిన గాడి చెప్తాను తోపు మాలు మాలురా పెట్టే మాలేవా డబ్బల్ ఇదంతా చుట్టూ అవసరంగా అలా రాదు ముక్కలే వస్తాయి. అవును రోజు ఇట్లాను పైకాను అదేనా అడే నీకు మొత్తం సమానం పోయిరా. మొత్తం కవర్ కావాలి. ఇక్కడ మంట నిప్పుల కోసం బాగా కష్టపడతాను బాగా. చింటూ ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా? మామూలుగా లేదు. నచ్చాడు బాగా. దానికి చెమటావు కానీ నాకు చెమట పోతాను. బూడిదలు వస్తుంది మెల్లరా. బూడిద లేవాలంట మెల్ల బూడిది లేపుకుంటా ఎట్లా మరి బూడిద అంటే తినవద్దు. అంతా క్లీన్ చేయరా. చింటూ అయినట్టేనా? చూస్తానుగా ఇంకా అయినట్టేంది. మనం చేస్తే వేరు ఉంటాయి మొత్తం. అరే అయినట్టున తీద్దాం పట్రా. తీస్తే నన్ను ఊరిపోతాడు. పట్టు మరి వీడియోలో లాస్ట్ చెప్పుకో. సరే ఒకటి పట్టుకో. నిమ్మకాయలు అయినా పక్కన పెట్టి నిమ్మకాయలు ఇది మీద అయితే లాగుదాం. ఇది మొత్తానికైతే అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకోండి ఎట్లా కాలిందో. నోరులు ఊరుతానేగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అరే ఇక్కడ బాగా ఎండున్నట్టున్నది. గటు నీడ ఉన్నట్టున్నాడు గోంప. ఇది ఎందుకు వస్తామా తోటి అవి పట్టుకొని మొత్తం చినిగిపోతాను. రెడీ యాక్షన్. ఇవ్వండి ఫ్రెండ్స్ మొత్తం రెడీ అయింది. ఇక స్టార్ట్ చేద్దాం. పిండేసాయి. నువ్వైతే వీడియో అయిపోయేదాకా ఇద్దరు దాపులకు రావద్దు. నువ్వు ఆ కెమెరా పట్టుకొనే ఉండు. మేము వీడియో మొత్తం అయిపోయి కెమెరా పట్టుకుండాలి. ఇది చూడద్దు మొత్తం ముట్టద్దు. గలీజ్ గలీజ్ అవుతుంది. స్పైసీగా ఉంటుంది. పుల్ల పుల్ల. ఓకే అట్లా చేద్దాం.
అవ గిట్లా కుదురుతలేరా దంచేగా మనిషికో రెక్క మనిషికో లెగ్ పీస్ ఎత్తాం కుదురుతాయి ఇక తిను ఎదురు రెక్క అయ్యయ్ గుంజు తల్లి రమ్మన్ పట్టుకో పట్టుకో బొక్కే వచ్చిందిరా చెప్పతే అయితే నేను రెక్క తీసుకొని బొక్కలు వేస్తాను లాగు నువ్వు కూడా చిన్న పెద్ద వేస్తాను మీకు ఇప్పుడు ఎంత నన్ను మంచిగా మొన్ననే అన్నం తినండి మరి తిన్నార మళ్ళీ పోలే మళ్ళీ ఎందుకంటే లేట్ అయ్యాకుండా వద్దని చెప్పి నేను తినలే మీరు తిన్నారు నేను తిన్నా ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రెండ్స్ వీడియో చూసారుగా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి పక్కన గంట తప్పకుండా కొట్టండి గనగన అని బాయ్ ఫ్రెండ్స్ మర్చిపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ నా అభిలాష అండ్ నా అభిలాష A to Z థ్యాంక్ యూ ఫ్రెండ్స్